మరునాడు సముద్రపు టద్దరిని నిలిచియున్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణె తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణె ఎక్కలేదు, కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసు. ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకొనిరి. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? యేసు తన శిష్యులతో కూడా దోణె ఎక్కలేదు, కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకొనిరి. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరన్న తిబెరియా నుండి వేరే చిన్న దోణెలు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారా చిన్న దోణెలెక్కి యేసును వెదుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితవని అడగగా, యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఏమన్నాడు? మీరు సూచనలు చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. తర్వాత 27వ వచనంలో ఏమన్నాడు? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. ఇక్కడ ప్రజలు దేనికోసమో ఆశపడుతున్నారు. ఈరోజు ప్రస్తుతము మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే, ఈ లోకంలో మనం చూసినట్లయితే, ప్రజలు దేని విషయమై మరి దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. చూడండి, ఇప్పుడు మన యూట్యూబ్లో కనుక చూస్తే చాలా గొప్ప పరిచయాలు జరుగుతూ ఉన్నాయి, చాలా గొప్ప ఉజ్జీవ ప్రార్థనలు జరుగుతున్నాయి, వేలాది ప్రజలు తరలి వెళ్తున్నారు, లక్షలాది ప్రజలు వీక్షిస్తున్నారు, ఎన్నో గొప్ప పాటలు వస్తున్నాయి. ఇప్పుడు మరి గొప్ప వ్యూవర్షిప్ కూడా ఉంది. మరి ఇవన్నీ నిజమైన పరిచర్యనేనా? ఇది దేవునికి మరి ఇష్టమైందేనా? దేవుడు కోరుకున్నదేనా? దేవుడు ప్రజల దగ్గర నుంచి మరి ఆశించేది ఇదేనా? పరిచర్య అంటే ఇదేనా? ఇలాగే ఉండాలా? చాలా లోతుగా మనం ఆలోచించాలి. ఈరోజు ఛత్తీస్గఢ్లో కొన్ని వందల మంది అక్కడ ప్రమాణం చేస్తున్నారు. ఏమనంటే, క్రైస్తవులకు మేము ఏమి ఇవ్వమో, ఏ వస్తువులు ఇవ్వమో, వాళ్ళ దగ్గర నుంచి మేము ఏమి తీసుకోమో, షాప్లో కూరగాయలు కానీ రేషన్ కానీ ఏది కూడా మేము వారికి అమ్మము, వారిని దేంట్లో కూడా మీరు ఇన్వాల్వ్ చేయకూడదు, వారిని మీరు బహిష్కరించాలి. ఇవి మనం ఏం నేర్పించట్లేదు కదా. క్రైస్తవ మందిరాల్లో ఎక్కడ ఎవరు కూడా మరి శాంతి సమాధానము కలిగి ప్రేమ కలిగి అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే మరి క్రైస్తవ సిద్ధాంతం. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏంటంటే, మరి ఇది ఎవరు రెచ్చగొడుతున్నారు అంటే, పాపము వాళ్ళు కాదు, స్వార్థము కొరకు రాజకీయ పరిణామాలు చోటు చేసుకొని మరి ఇందులో అందరినీ కూడా రెచ్చగొడుతూ ఉన్నారు. ఒకప్పుడు అందరు కలిసిమెలిసే ఉన్నారు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతూ దినదినము ప్రేమలు పోయి మానవత్వము వెళ్ళిపోయి ఇక్కడ సమాధానం అనేది లేకుండా భయంకరమైనటువంటి అల్లర్లకు దారి తీయబోతుంది. నేను చాలాసార్లు హెచ్చరించాను, ఇప్పుడే కాదు కొన్ని సంవత్సరాల క్రితమే, ఇదిగో పలాని దినములు రాబోతున్నాయి, జాగ్రత్త. కానీ ఎంతసేపు ప్రజలకు ఏం కావాలంటే వాళ్ళ కోరికలు నెరవేరాలి, నెంబర్ 1. నెంబర్ 2,
వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి బయటికి రావాలి. నెంబర్ 3, ఆరోగ్యము కావాలి. నెంబర్ 4, ధనము, ధాన్యము, సమృద్ధి అనేది వాళ్ళకి కావాలి. నిజమే, ఇవన్నీ మనకు కావాలని దేవునికి తెలియదా? తెలుసా తెలియదా అమ్మా? ఒక చెట్టు బాగా ఫలించాలని అనుకోదు. దేవుడు ఆ చెట్టుకి ఆ కృప ఇచ్చాడు. మరి ఆ చెట్టుకి ఎవరు చెప్పారు ఎవరైనా? ఎందుకంటే ఆ విత్తనానికి ఆ యొక్క కృపనిచ్చాడు దేవుడు. ఆ విత్తనం ఎక్కడ నాటినా, ఇక్కడ కాదు అమెరికాలో నాటినా, ఎక్కడ నాటినా అది ఏం చేస్తుందండి? ఖచ్చితంగా ఫలిస్తుంది. కానీ మానవుడు ఒక్కడే ఫలించలేకపోతున్నాడు. ఫలించడం అంటే ఏంటి? చాలామందికి తెలిసింది ఏంటంటే ధనము, తర్వాత ఆస్తులు, అంతస్తులు, ఇదే ఫలము అని మనం అనుకుంటాం. దేవుడిచ్చు ఫలము మనము ఈ లోకములో జీవించే విధానము, మన జీవిత విధానం ఎలా ఉందో దానిని దేవుడు గమనిస్తాడు. దేవుడు పరలోకము నుండి మరి భూమిపై ఉన్నటువంటి నరులందరినీ కూడా ఆయన గమనిస్తూ ఉంటాడంట. ఎందుకు అంటే దేవునికి కావాల్సింది ఏంటంటే ఆయన చేసినటువంటి ఈ నరుడు ఆయన చిత్తానుసారము నడుచుకోవాలని, ఏ పాపము లేని దేవుని పిల్లలుగా వారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే వీరి లోపట ఏముందంటే ఈ లోక ఆశలు ప్రవేశించి దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తము వారు నెరవేర్చకుండా ఎంతసేపు ఏం తినాలా, ఏం ధరించుకోవాలా, ఏం కట్టుకుందాము కదా, అంటే ఇండ్లు కావచ్చు, ఇంకేదైనా ఏం కొనుక్కుందాము, మరి ఎప్పుడు దీని ధ్యాసనే మనకున్నది. కానీ ఇదిగో నష్టము, ఉగ్రత రాబోతున్నది, పరిస్థితులు తారుమారు కాబోతున్నాయి. ఈరోజు నువ్వు బాగానే ఉంటావు, రేపు నీ పిల్లలకు ఎలాంటి స్థితి రాబోతున్నదో ఒకసారి ఆలోచన చేయాల కదా. ఎంతసేపు మనము తినడం కోసమో, బ్రతకడం కోసమో వీటి గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ఇవన్నీ దేవుడు ఇస్తాడు కాదనకుండా, వీటన్నిటిని నీకు తృప్తిగా దేవుడు అనుగ్రహిస్తాడు. ధనము, ధాన్యము, సంతోషం, సమాధానము అనుగ్రహించువాడు దేవుడు. 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఆశీర్వదించి 5,000 ప్రజలకు అక్కడ పంచిపెట్టి వారిని తృప్తిపరచాడు, వారి కడుపు నింపాడు. ప్రజలు దానిని చూచి ఆయనను వెంబడిస్తూ ఆయనను రాజుగా చేయాలని, లేదా అందులో కొంతమంది ఆయనను పట్టుకొని ప్రశ్నించి, ఇంతమంది చూశారు కదా, ఇంత విశ్వాసము మరి వారందరూ కూడా పొందారు కదా, ఇంత నమ్మకం ఆయన పైన కుదిరింది కదా, వీళ్ళందరికీ ఎలాగైనా దీన్ని చెడగొట్టాలని కొంతమంది అందులో ఉన్నారు. కొంతమంది అందులో ఆ గుంపులో కలిసిపోయి పదే ఆయనను వెంబడిస్తూ, ఆయనను ప్రశ్నిస్తూ, ఆయనను చిక్కుల్లో పెట్టాలని ఎన్నో ఆటంకాలు తీసుకొని వచ్చారు. అప్పటికి ఆయన వారిని తప్పించుకుంటూ ఆయన వెళ్ళిపోతున్నాం. అయినప్పటికీ వారు ఆయనను వెంబడిస్తూ ఆయనను చేరుకున్నారు, ఆయనను ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. చూడండి, 26 నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్న తర్వాత ఒకసారి ధ్యానం చేద్దాం. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ, ఏమన్నాడు? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును.
ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు అని చెప్పాను. హల్లెలూయా. తండ్రి కుమారునికి ముద్ర వేశాడు. ఎందుకు? మీరు దేనిని వెతుకుతున్నారు? అక్షయమైన ఆహారము కొరకు. అయితే దాని కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. క్షయమైన ఆహారము కొరకు కాదు కానీ అక్షయమైన ఆహారము కొరకు ఏం చేయాలంట? కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఎవరిస్తారంట? మనుష్య కుమారుడు. అంటే క్రీస్తు ఆ ఆహారమును మీకు ఇచ్చువాడు. కాబట్టి దేని కొరకు మీరు అడగకూడదు? అక్షయమైన ఆహారము కొరకు మీరు కష్టపడకూడదు. మీరు దాని కొరకే నన్ను వెంబడించారు. ఆ సూచక క్రియను బట్టి కాదు కానీ దేని బట్టి? ఆహారము కొరకు. అంటే ఇక్కడ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని వారు ఆలోచించటం లేదు కానీ ఈ ఆహారం కొరకే మీరు నన్ను వెదుగుచున్నారని నేను నిశ్చయంగా చెప్పుచున్నానని క్రీస్తు మరి ఈ మాట పలుకుతున్నాడు. హల్లెలూయా.